హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టు నైట్ వ్లాగ్. సో నేను ఫస్ట్ అయితే లేవగానే బట్టలు అయితే మిషన్లో వేసాను. 2 డేస్కి ఒకసారి అయితే వేస్తానండి. యాక్చువల్లీ సండే అయితే వేసాను, మళ్ళీ ఈరోజు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 డేస్కి ఒకసారి బట్టలు అయితే మిషన్లో వేస్తాను. ఎవ్రీడే అయితే వేయనండి. సో 2 డేస్కి కొన్ని అవుతాయి కాబట్టి, ఇంకా మా ఇంట్లో 4 మెంబర్సే ఉంటాం కాబట్టి 2 డేస్కి అయితే ఒక 8-9 పేర్స్ అవుతాయి కాబట్టి నేను అలా వేస్తానన్నమాట. సో ఇంకో పక్కనైతే పాలు కూడా పెట్టేశాను. పాలు వేడి చేస్తూనే సో ఈ మెషిన్లో బట్టలు వేసేసాను కదా. సో నా వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి ఒక 1 అవర్ కంపల్సరీ పడుతుంది కదా, బట్టలు వాష్ అవ్వడానికి 1 అవర్ కంపల్సరీ పడుతుంది కదా. సో ఆ 1 అవర్ లోపు నేను వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటాను. సో నేను ఇంకా పిల్లలు లేవకముందు 1 అవర్ ముందైతే ఎర్లీగా లేస్తానండి. సో వర్క్ అనేది పిల్లలు లేస్తే నాకు అస్సలు అవ్వదు, అందుకనేసి ఫాస్ట్గా లేచేసి వర్క్ అనేది చేసుకుంటాను. ఈ మిల్క్ అనేవి తొందరగా వేడి చేసి పడతాను ఎవ్రీడే కూడా, ఎందుకంటే లేవగానే ఒకవేళ ఆకలి అన్నా కూడా సో వాళ్ళకి మిల్క్ ఇవ్వచ్చు కదా అని నేనైతే మిల్క్ అయితే ఎవ్రీడే అయితే కంపల్సరీ వేడి చేస్తాను. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూడండి, ఈ మెషిన్లో బట్టలు అయితే అవుతూనే ఉన్నాయి. సో ఒక పక్కన దోశలు వేస్తూనే ఇంకో పక్కన ఈరోజు బెండకాయ చారు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం బెండకాయలు కట్ చేస్తున్నాను, అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఒక పక్కన ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, జస్ట్ తాలింపు వేస్తే సరిపోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేస్తానండి. సో ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఇంకా లేవలేదు. ఫాస్ట్గా ఒకదాని వెంట ఒకటైతే చేస్తున్నాను. అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తూనే ఉండాలండి. ఇలా చేస్తేనే వర్క్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. ఫైనలీ దోశలు వేయడం అయిపోయింది. చట్నీ పోపు పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి అయితే దోశ వేసి ఇచ్చేసాను అనమాట. తను 10 ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. 10 ఓ క్లాక్కి వెళ్తారు కాబట్టి తనకైతే కొంచెం కారపొడి ఇంకా పల్లీ చట్నీ వేసి సో తనకైతే ఇచ్చేసాను. నేను తినేసరికి మాత్రం 11 అవుతుందన్నమాట. సో ఇంకా నేనైతే పిల్లలకి తినిపించిన తర్వాతే తింటానండి. ఫస్ట్ తినాలని అయితే అస్సలు అనిపించదు. సో ఎవ్రీ టైం అనుకుంటాను దోశ వేయగానే తినేద్దాంలే అని అనుకుంటాం, కానీ అస్సలు తినాలనిపించదు. పిల్లలు తినిపించకుండా నాకు తినాలంటే అస్సలు మనసు ఒప్పదనమాట. సో పక్కన రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా వాళ్ళు లేవక ముందుకే. సో ఇక్కడ చూడండి, బెండకాయ చారు కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఇవి ఫాస్ట్గా చేసేస్తున్నానండి. లంచ్లో కూడా ఫాస్ట్గా చేసేస్తే సో 11-11:30 కల్లా నా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే లేదంటే పిల్లలు ఏమన్నా ఏడిస్తే సో నేను ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ చూడండి, బట్టలు కూడా క్లీన్ అవ్వడం అయిపోయింది. సో దీన్ని అయితే ఇంకా తీసేయాలి. సో వీళ్ళిద్దరైతే లేచి కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో లేవడంతోనే కొంచెం ప్రేమగా ఉంటారు, మళ్ళీ అయితే కొట్టుకుంటున్నారు. సో మా చిన్న పాప మా పెద్ద పాప జుట్టు పట్టుకి లాగేస్తుందనమాట. సో చూడండి కాళ్ళతో ఎలా కొట్టేస్తుందో. సో కాసేపు మాత్రమే ప్రేమగా ఉంటారు, మిగిలినసేపు ఇంకా వీళ్ళని బుజ్జగించి సో వీళ్ళకి తినిపించేసి ఇంకా నేను మళ్ళీ వాళ్ళను టీవీ దగ్గర కూర్చోబెట్టాను అనమాట. సో వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా ఈ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకోవాలి. సో కొంచెం కూడా టైం వేస్ట్ చేస్తే ఇంకా లంచ్ అయితే ఫినిష్ అవ్వదు, అంత ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టేసిన తర్వాత వర్క్ అనేది ఫినిష్ చేసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినిపించేసి ఇంకా కాసేపు చూడండి ఇక్కడైతే ఆడుకుంటున్నారు కదా. సో కాసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత లంచ్ తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టాలన్నమాట. సో ఈరోజైతే త్వరగా పడుకున్నారు, 1 ఓ క్లాక్కి పడుకున్నారు. సో మార్నింగ్ అయితే నేను వాళ్ళకి స్నానం చేయించను, ఈవినింగ్ టైంలో చేయిస్తానమాట. అంటే సో వింటర్ సీజన్లో మార్నింగ్ చేయించేదాన్ని. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో ఇంకా మార్నింగ్ అయితే చేయించట్లేదు, ఈవినింగ్ టైంలో చేయిస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అనేసి. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ పడుకుంటారు వీళ్ళు ఎవ్రీడే. సో దాని తర్వాత అయితే
కంపల్సరీ స్నానం చేయిస్తాను. సో స్నానం చేయించిన తర్వాత ఇంకేదైనా తినిపిస్తానమాట. సో ఇప్పుడే లేచారు వీళ్ళు. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తర్వాత అయితే 1:00కి పడుకొని, సో వాళ్ళ డాడీ 3:00కి వెళ్తుంటే 3:00కి లేచారనమాట. సో ఇక్కడ కర్టెన్స్తో ఆడుకోవడం ఇలాంటివి అయితే చేస్తున్నారు. సో సెల్ఫ్స్లో పెట్టిన బట్టలన్నీ తీసి పడేస్తూ ఉంటారనమాట. సో తిని చూడండి, సో ఆ చైర్లో ఎక్కి పైనుంచి ఇంకేమైనా అందుకోవాలా అని చూస్తుంది. పైన చాక్లెట్స్ ఉన్నాయని చాక్లెట్స్ ఇవ్వమని అడుగుతున్నారనమాట. కింద పెట్టేస్తే అన్నీ తీసి ఓపెన్ చేసి పడేయడం చేస్తున్నారనేసి సో నేనైతే పైన పెట్టేశాను అనమాట. సో అందుకనేసి ఆ చైర్ ఎక్కి అందుకోవాలని ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా ఇలా అల్లరి అయితే చేస్తూనే ఉంటారు. సో ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత సో 3:00కి లేచారు కాబట్టి 4:30కి స్నానం చేస్తే బాగుంటుంది కదా అనేసి ఊరుకున్నాను. సో చూడండి, ఇలా కొట్టుకోవడం, ఇలా పుష్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఎవ్రీ టైం ఈ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. లేదంటే ఒక్క 1 సెకండ్ మనం కళ్ళు మూసి తెరిచేలోపు వీళ్ళు ఏం చేస్తారో సో మనం అస్సలు ఊహించలేమన్నమాట. సో కొట్టుకోవడం లేదంటే నెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. మనం ఎవ్రీ టైం వాళ్ళని సో ఇంకా అలా కాదు ఇలా కాదు అని చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటేనే వాళ్ళు సెట్ అవుతారు, లేదంటే అస్సలు సెట్ అవ్వరండి. సో ఇంకా మా పెద్ద పాప వచ్చి నా పక్కన కూర్చుంది. సో తను రమ్మంటే చూడండి రాకుండా అక్కడ కర్టెన్ దగ్గర నించొని చూస్తుందనమాట. సో చిన్నపిల్లలు ఉన్న మదర్స్ మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో ఎందుకంటే వాళ్ళకి అస్సలు ఏం తెలియదు కదా. సో మనమే వాళ్ళకి చూస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, సో ఇంకా వాళ్ళ అక్క మనీ తీసుకుంది, బ్యాగ్లో కొన్ని డబ్బులు వేసుకుంటే సో తనకి కావాలనేసి లాక్కుంటుందన్నమాట. సో చాలాసేపు నేనైతే ఈవినింగ్ టైంలోనే మా పిల్లలతో చాలా టైం అనేది స్పెండ్ చేస్తాను. సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ తొందరగా లేస్తారు పడుకొని, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో నేను లేసేస్తారు కాబట్టి సో చాలా టైం అయితే నేను వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇంకేదైనా చెప్పాలి అన్నా నేనే చెప్పాలన్నమాట. సో డబ్బులు ఇస్తే చూడండి ఎక్కడ దాచిపెట్టుకుంటుందో. సో ఇలా అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి, మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సో చిన్నపిల్లల్ని చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో తినైతే చాలా క్యూట్గా చేస్తుంది చూడండి. ఇంకా సో చాక్లెట్స్ ఇచ్చాను ఇప్పుడే. సో మరీ ఇలా సౌండ్స్ చేస్తూ ఉంటారు, లేదంటే నాకు ఇచ్చే మొబైల్ చూస్తే చాలు లాగేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. సో ఇంకా స్నానం చేయించేసానండి వాళ్ళిద్దరికి. స్నానం చేయించేసి రెడీ అయిపోయారనమాట. సో చూడండి, సో స్నానం అయితే తొందరగానే, కొంచెం ఇది సమ్మర్ కాబట్టి చల్లనీళ్ళతోనే చేయిస్తున్నాను. సో వింటర్ సీజన్లో అయితే బాగా వేడి నీళ్ళతో చేయించేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకా చల్లనీళ్ళతో చేయిస్తున్నాను. దాని తర్వాత రెడీ చేసి తర్వాత చాక్లెట్స్ అయితే ఇచ్చాను అనమాట ఇద్దరికి. సో ఇద్దరైతే చాక్లెట్స్ అయితే తింటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఇద్దరు నాతోనే ఉంటారు, నాతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి నేను చెప్తూనే ఉండాలన్నమాట. అంత కేర్ఫుల్గా పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. మదర్స్ వర్కే అది కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేనైతే వీళ్ళని చూసుకోవడమే సరిపోతుందండి. సో ఇంకా వాళ్ళు లేచారంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఆ పక్కన వైర్లు లాక్కోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో తర్వాత పొమోగ్రానేట్ తీసిచ్చాను. ఒకటి పొమోగ్రానేట్ కట్ చేసి ఇద్దరికైతే హాఫ్ వేసి ఇచ్చాను. సో ఒక్క దాంట్లో వేసి తినమంటే అస్సలు తినరనమాట. సో ఈ విధంగా చేస్తేనే ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్గా ఇవ్వాలి. ఈక్వల్గా ఇచ్చినప్పుడే వీళ్ళిద్దరికీ బాగుంటుందన్నమాట. లేదంటే గొడవ పడుతుంటారు, కొట్టుకోవడం అలాంటివన్నీ చేస్తారు. సో ఇప్పుడు తినమని చెప్పినా కూడా మా చిన్న పాప ఆల్మోస్ట్ అన్నీ కూడా కింద పడేస్తూ ఉంటుంది. సో ఏం తిందండి. సో ఇవి తిన్న తర్వాత కాసేపటి తర్వాత అయితే సో చూడండి వాటర్ తాగుతానని తీసుకుంటారు, కింద ఇలా మొత్తం పడేయడమే. సో నాకేమో భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ కింద పడిపోతారో, సో ఎక్కడ జారి పడిపోతారో అని భయం వేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఎవ్రీ టైం చూసుకుంటూ ఉంటానండి. సో ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో ఎన్ని వెజిల్స్ ఉన్నాయో చూడండి క్లీన్ చేయడానికి. సో వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా అప్పుడైతే వాళ్ళకి డిన్నర్ అయితే తినిపించేస్తానమాట. తర్వాత ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేయాలండి. చాలా డేస్ అయింది అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి. సో ఈరోజైతే కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. సో దీని తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇవి పేస్ట్ చేసిన తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసుకొని సో ఇంకా వాళ్ళకి కొంచెం డిన్నర్ తినిపించేస్తే సో ఇంకా నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో వాళ్ళు పడుకునేసరికి
సో వాళ్ళైతే లేట్ నైటే పడుకుంటారనమాట. సో ఎవ్రీడే అయితే నేను కిచెన్ని క్లీన్ చేయకుండా మాత్రం పడుకోనండి. సో ఇంత లేట్ అయినా కూడా కిచెన్ని క్లీన్ చేసే పడుకుంటాను. ఇలా క్లీన్ చేస్తేనే మార్నింగ్ వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుందనమాట. సో ఇది నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.